అంటే మీరు నమ్మరు కాబట్టి, మీరు నమ్మొద్దు అనుకురు కాబట్టి అసలు ఇంటర్వ్యూ కాలేదు, ఏసు పుట్టలేదు, ఏసు రాలేదు, ఏసు చచ్చిపోలేదు, ఏసు మళ్ళీ రాలేదు అంటే ఏసు పుట్టలేదు అని నేను అనలా. నేనేమంటానంటే యేసు అనేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక క్యారెక్టర్ ఉంది. కానీ వీళ్ళు చూపిస్తున్నట్లుగా ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు. ఆయన ఒక సాధారణ మనిషి. ఆయనలో రకరకాల మనస్తత్వాలు, అంటే స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది, కొన్ని లోపాలు ఉన్నాయి. ఇప్పుడు సరే, ఇప్పుడు అంతగానం అయితే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎందుకు పెట్టారన్నా మరి? దాన్ని తీసేశారు. ఇప్పుడు కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా అంటున్నారు. ఉండేనా? ఇప్పుడు మనకు సంబంధం లేదండి. ఇప్పుడు వాళ్ళు ఎవరో డిసైడ్ చేశారు ఇలా పెట్టుకుందాం. ఒక క్రైస్తవుడు ప్రపోజ్ చేశాడు, ఒక క్రైస్తవుడు ఆమోదించాడు, కొన్నాళ్ళు నడిపించారు. తర్వాత వాళ్ళలోనే వ్యతిరేకత వచ్చింది, ఇది కరెక్ట్గా తీసేయండి అన్న తీసేశారు. ఇప్పుడు దానికి వీళ్ళ క్యాలెండర్కి పూర్వం కూడా మన క్యాలెండర్లు మనకు ఉన్నాయి. మన ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభాభివందనాలు తెలియజేసుకొనిచున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటిదంటే, యేసు దేవుడు కాదు అని కరుణాకర్ సుగుణానం పడుతున్నటువంటి అతను, దేవుడు తన పరిశుద్ధమైన గ్రంథములు ఆయన గురించి ఏమి రాయించాడో వాటిని పరిపూర్ణంగా కరుణాకర్ సుగుణానం పడుతున్న ఇతను బైబిల్ గ్రంథాన్ని చదవకుండా అజ్ఞానంగా కొన్ని విషయాలు ఏమండి ఈ క్రాంతి అనబడుతున్నటువంటి సహోదరునితోటి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు అతను ఏమేమి సమాధానం ఎలా ఇచ్చాడో ప్రారంభ వీడియో మీకు నేను అప్లోడ్ చేసి పెట్టి ఉన్నాను. మీరు విన్నారని నేను విశ్వసిస్తున్నా. ముఖ్యంగా అతను అన్న విషయం ఏంటిదంటే, యేసు అనేవాడు ఒకడున్నాడు, ఒక క్యారెక్టర్ ఉంది, పనికిమాలిన వాడుగా, అజ్ఞానం కలిగినటువంటి వాడుగా, ఒక పవిత్రమైనటువంటి గ్రంథాన్ని పట్టుకొని ఏమండి క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారికి పవిత్రమైనటువంటి గ్రంథం ఏదైనా ఉన్నదంటే అది బైబిల్ గ్రంథం. మేము నీ గ్రంథం జోలికి రావటం లేదు. నీ గ్రంథం ఏమండి అది నీకు పవిత్రమైనదే. మా గ్రంథం మాకు పవిత్రమైనది. మా యేసుక్రీస్తు ప్రభువారు మాకు దేవుడు. మరి నీకు నువ్వు నమ్మినటువంటి భగవద్గీత కానీ, నువ్వు నమ్మినటువంటి ఏమండి తర్వాత రామాయణము కానీ మేము విమర్శించటం లేదు. నీకు విశ్వాసం అన్నది భగవద్గీత మీద, రామాయణం మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం నీకు ఉంది కనుకనే మేము ఇష్టం వచ్చినట్టుగా మేము మాట్లాడటం లేదు. రాముడు అనబడుతున్న దేవుని మేము గౌరవిస్తున్నాము, కృష్ణుడు అనబడుతున్న దేవుని మేము గౌరవిస్తూ ఉంటున్నాము. ఎందుకంటే మీ విశ్వాసాలను మేము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు ఆ గ్రంథాల మీద విశ్వాసం అన్నది మీకు వచ్చింది. కానీ నువ్వు మటుకు మా విశ్వాసానికి సంబంధించిన పడుతున్న గ్రంథం జోలికి నువ్వెందుకు వస్తున్నావురా? మూర్ఖుడా, పనికిమాల వెధవ. ఈ కరుణాకనబడుతున్నటువంటి ఇతను యేసు అనేవాడు ఒకడున్నాడు, యేసు అనే వాడ ఆయన దేవుడై ఉంటున్నప్పుడు ఈ లోకాన్ని రక్షించటానికి వచ్చినటువంటి అద్వితీయుడనబడుతున్న దైవ కుమారుడుగా లోకానికి వచ్చి మన పాపాలన్నిటికీ తొలగివేసి మన పాపాలు ఆయన మీద వేసుకొని పాపం లేనటువంటి వాడైనటువంటి యేసుప్రవారు సెలవులు త్యాగం చేసి ఆడే త్యాగమూర్తి. అలాంటి త్యాగమూర్తిని పట్టుకొని యేసు అనేవాడు నీకెన్ని గుండెలురా? యేసుక్రీస్తు ప్రభువారు గురించి అజ్ఞానంగా మాట్లాడటానికి నీకెన్ని గుండెలు? మా పవిత్రమైనటువంటి గ్రంథం మీద నువ్వెందుకు జోలికి వచ్చేసి అజ్ఞానంగా మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? నీ గురించి నువ్వు నమ్మినటువంటి గ్రంథంలో ఏముందో దాని గురించి నువ్వు ప్రకటన చేసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ మా పవిత్రమైనటువంటి గ్రంథం బైబిల్ గ్రంథంలో మా యేసుక్రీస్తు ప్రభువారు గురించి సంపూర్ణంగా రాసి ఇచ్చి ఉంటున్నప్పుడు మా యేసు ప్రభువారు గురించి నువ్వు అజ్ఞానంగా మాట్లాడటం ఇక్కడిది రైట్స్. ఏ రాజ్యాంగం ఇచ్చింది నీకు రైట్స్? ఒక మతాలకు సంబంధించినటువంటి జోలికి, ఒక మతం అనబడుతున్న గ్రంథం జోలికి వెళ్ళకుండా, వారి విశ్వాసాలు అనబడుతున్న గ్రంథం జోలికి వెళ్ళకుండా, నీ విశ్వాసానికి సంబంధించబడిన గ్రంథం జోలికి నువ్వు చెప్పుకోవాలే. కానీ మా విశ్వాసానికి సంబంధించిన గ్రంథం జోలికి నువ్వు వచ్చి యేసు అనేవాడు ఒకడున్నాడు, క్యారెక్టర్ అతంది, యేసు అనే వాడా? అసలు నీకు ఎన్ని గుండెల్లో మా యేసుక్రీస్తు ప్రభువారు వాడు అనటానికి? నీకు ఎక్కడిది అసలుకి రైట్స్ చెప్పు? రాజ్యాంగం ఇచ్చిందా నీకు? ఎక్కడైనా కానీ రాజ్యాంగం అనగా ఐపీసీ సెక్షన్ కింద ఇతర మతాల గ్రంథాలు అనబడుతున్న దేవుళ్ళను దూషించమని చెప్పిందా ఎక్కడైనా రాజ్యాంగం చెప్పు? నీ గ్రంథం అనబడుతున్న జోలికి మేము రావటం లేనప్పుడు నీవు మా గ్రంథం జోలికి ఎందుకు వస్తున్నావు? మా గ్రంథం
గ్రంథములు యేసుక్రీస్తు ప్రభువారి గురించి అజ్ఞానంగా ఎందుకు మాట్లాడుతున్నావు? క్రాంతి అనబడుతున్నటువంటి యాంకర్ గారు సహోదరులు నిన్ను అడిగింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా కాదా అని అడిగినప్పుడు నువ్వు చెప్పవలసిన సమాధానం ఏంది? క్రైస్తవులు అనబడుతున్న వారికి దేవుడేమో కానీ నాకు మటుకు దేవుడు కాదని ఒక భావన వదిలేసాయి. క్రైస్తవులకు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే కానీ ఒకరి విశ్వాసాలను మనం కించపరచకూడదని చెప్పేసి ఒక చక్కటి జ్ఞానంగా మంచి సమాధానం ఇవ్వవలసిన వాడుగా ఉండవలసింది పోగొట్టి అజ్ఞానంగా మాట్లాడుతున్నావాయే నువ్వు కరుణాకర్. ఏం నేర్చుకున్నావు నువ్వు చెప్పు? ఒకప్పుడు నీవు క్రైస్తవుడైనటువంటి నీవు బైబిల్ గ్రంథంలో సరైనటువంటి ఆదాయం లేదని ఎరిగి ఏమంటే అన్య మతం జోలికి వెళ్ళి ఆ మతాన్ని స్వీకరించేసి నీవు ఆ మతమే గొప్పదనుకొని ఐదవ సహోదరుల దగ్గర లేనిపోని మాటలు చెప్పేసి డబ్బులు సంపాదించుకున్న భిక్షగాడివి నీవు. అర్థమవుతుందా? గనక బైబిల్ జోలికి రాగాక మళ్ళా చెబుతున్నాం, బైబిల్ జోలికి రాగకండి. మీ గ్రంథములు ఏముందో సత్యాన్ని ప్రకటన చేసుకోనండి, మాకు అభ్యంతరం లేదు. మా గ్రంథములు ఏమి రాయబడ్డదో మా విశ్వాసానికి సంబంధించిన విషయాల మీద ఏలిపెట్టు చూపించే అధికారం ఎవ్వరికి లేదని ప్రభుపట్టి నేను మనము చేయుచున్నాను. ఇతను ఏమంటున్నాడంటే యేసు అనేవాడు ఒక్కడు ఉన్నాడు, ఒక క్యారెక్టర్ ఉందంట. క్యారెక్టర్ ఉందా? యేసు అనేవాడు అసలుగా అనేవాడు ఒకడున్నాడని నీకెలా తెలిసింది? నువ్వేమో యేసుక్రీస్తు ప్రభువారి కాలములో పుట్టిన వాడవేమన్నా? యేసుక్రీస్తు ప్రభువారితో ఏమన్నా నువ్వు ఉండి ఉన్నటువంటి వాడు నువ్వేమన్నా? యేసుక్రీస్తు ప్రభువారితో ఏమన్నా సమకాలికుడు నువ్వేమన్నా? ఏది కాదు. అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి నీకేం తెలుసురా? తర్వాత వీళ్ళు చూపిస్తున్నట్టుగా ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, ఆయన సాధారణమైనటువంటి మనిషి అంటున్నావు. ఇందుకు వీళ్ళు చూపించినట్టుగా యేసు దేవుడు కాదు అని అంటున్నావు కదా. యేసు దేవుడు కాదని ఏ గ్రంథాన్ని ఉద్దేశించుకొని నువ్వు చెబుతున్నావు? ఏ గ్రంథాన్ని నువ్వు ఆధారం చేసుకుని యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదని మాట్లాడుతున్నావు చెప్పు. మేము ఉద్దేశించినట్టుగా యేసు ప్రభువారు దేవుడు కాదంట. అంటే నీకు ఒక గ్రంథం ఉంది కొత్తగా, నువ్వు కొత్తగా ఒక గ్రంథం రాసుకున్నావు అనమాట యేసు ప్రభువారు దేవుడు కాదని. నీకాడ ఏమన్నా ఒక కొత్త గ్రంథం ఉందా చెప్పు? మహానుభావుడా కరుణాకర్ సుగుణ చెప్పండి. నీకాడేమన్నా క్రొత్త గ్రంథం ఉంటుందా? నీకాడ పవిత్రమైనటువంటి గ్రంథం అంటే బైబిల్కు సంబంధించింది కాదు మరొక గ్రంథం ఏదన్నా నీకాడ ఉందా చెప్పు? బైబిల్ గ్రంథం యేసుప్రభువు దేవుడు కాదా అవునా, దేవుని కుమారుడు కాదా అవునా అని బైబిల్ మనకు క్లారిటీ ఇస్తుంది కదా. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 33 వచనం. ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 33 వచనము. అందుకు యూదులు నీవు మనుషుడివై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనక దైవదూషణ చేసినందుకు నిన్ను రాళ్ళతో కొట్టుదమన్నారు. నువ్వు మనుషుడివై ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు గనుకనే ఇదిగో నిన్ను మేము రాళ్ళతో కొడుతున్నాము. అంటే యూదులు ఏమైనా సాక్ష్యం ఇస్తున్నారు? యేసుప్రభువారు యూదుల మధ్య ఏమని చెప్పుకుంటున్నాడు? నేను దేవుడను అని చెప్పుకుంటున్నాడు. అంటే దేవుడు ఎలా అయ్యాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఇదిగో ఏదంట, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుడు అనబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి మనలో ప్రేమించి మన పాపాలు యేసు ప్రభువారి మీద వేసి మన పాపాల నిమిత్తం కొరకై మరణించినటువంటి మహానుభావుడే కాల శకపురుషుడు అనబడుతున్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని అంత చక్కటి జ్ఞానం కలిగిన యేసుప్రభువారు పట్టుకొని యేసుప్రభువారు చెప్పిన మాటలే తెలుసా? శత్రువును ప్రేమించండి, పగ తీర్చుకొనగాకండి, ఎవరికైనా ఆకలి గునిన వాడికి అన్నం పెట్టండి, వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇవ్వండి, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించండి. చక్కటి మాటలు చెప్పి ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసు మాటలు యందు విశ్వసించినటువంటి వారే స్వామి వివేకానంద గారు ఏమన్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన కాలములో నేను కూడా పుట్టి ఉండుంటే నా గుండెలు ప్రవహించుచున్న రక్తం చేత ఆ యేసు పాదాలు కడిగేవాడనని అంత చక్కగా స్వామి వివేకానంద గారు చెప్పి ఉంటున్నప్పుడు నీవెవడివిరా యేసుక్రీస్తు ప్రభువారు సాధారణమైన మనిషి అని చెప్పటానికి? ఎక్కడ నేర్చుకున్నావు? ఏ గ్రంథం ఉంది నీకు? ఎదుడు యేసుక్రీస్తు ప్రభువారు నేను దేవుడు అన్నందుకు యూదులు అనబడుతున్న వారు రాళ్ళు తీసుకొని కొట్టడానికి సిద్ధపడ్డారు. మరి యేసు ప్రభువారు దేవుడు కాదా? అలాగని రోమపత్రిక 9:5 వచనం, రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. కరుణాకర్ సుగుణ బాగా నీవు ఈ వీడియో విన్న తరువాత ఇంకొకసారి ఇది బైబిల్ గ్రంథం జోలికి రాగుద్దని ప్రభుపేట నేను హెచ్చరిస్తున్నా. లేదంటే నీకు మటుకు దేవుడు ఎప్పుడు ఎలా కౌంట్ వేస్తాడో నీకు తెలియదు. సత్యం జోలికి వచ్చి చాలామంది రంక వేసి చచ్చిపోయిన వారు చాలామంది ఉన్నారు. గనుక నీవు సత్యం అనబడుతున్న గ్రంథం జోలికి వచ్చేసి నువ్వు రంక వేస్తున్నావు. నీ గుండె ఎప్పుడు ఆగిపోతుందో నీకు తెలియదు.
బైబిల్ జోలికి రాగకండి, సత్యం జోలికి రాగకండి. మీ గ్రంథంలో ఏమి చెప్పబడిందో దాని గురించి గొప్పగా చెప్పుకో, తప్పు కాదు. మేము కూడా నీ గ్రంథం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా శిక్షకు అర్హులమే, మేము చెప్పం. రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో ఏమున్నదో తెలుసా? పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, శరీరం బట్టి యేసుక్రీస్తు ప్రభువారు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారైన దేవుడయుండి నిరంతరము స్తోత్రావుడయున్నాడు. ఆమేన్. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏంటంట? సర్వాధికారి అయినటువంటి దేవుడయుండి నిరంతరము కూడా ఆయన స్తుతింపబడటానికి అర్హుడై ఉంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా కదా? దేవుడు. ఆయన స్తుతింపబడుతున్నాడు. ఎలా స్తుతింపబడుతున్నాడు? ఆయన గురించి గొప్పగా ఈ లోకములో ఎంతోమంది చక్కగా ఆయన గురించి బోధిస్తున్నారు, ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు నీ పాపముల కొరకు, యేసు ప్రభువారు నీ కొరకు బలియాగం చెందాడు నీ పాపముల కొరకని ఈనాడు క్రైస్తవులు అనబడుతున్న వారు 400 కోట్ల మంది ఉన్నారు ఈనాడు ప్రపంచంలో. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులకు సంఖ్య మనం ఆలోచించగలిగినప్పుడు 400 కోట్ల మంది. మరి క్రైస్తవం ఎక్కడైనా ఆగుతుందా? క్రైస్తవ్యాన్ని ఆపగలిగిన సత్తా, దమ్ము ఈ భూప్రపంచంలో ఎవ్వరికి లేదు. అర్థమవుతుందా? గనక ఆనాటి మొదటి శతాబ్దాల కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు బోధన ఆపైవేయాలని చెప్పేసి అపోస్తలులను చంపిండ్రు, ప్రవర్తనలు చంపేసిండ్రు. ఎంతో మందిని భయంకరంగా చంపినటువంటి వారు ఆనాటి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారు. అంత మాత్రమున క్రైస్తవ్యం ఆగిందా? చెప్పు. మా యేసు ప్రభువారు ఏం నేర్పించాడు తెలుసా? దేహమును చంపువాడికి భయపడొద్దు, దేహమును ఆత్మను కలిసి నితాగ్ని దండనలో పరివేచన నీ పరలోకమందున్న కన్న తండ్రికి మిక్కిలి భయపడాలని చెప్పి ఉంటున్నప్పుడు ఆ తండ్రి యందు విశ్వసించి ఆ తండ్రి కొరకు నమ్మకంగా బ్రతకాలని మాదిరికరమైన జీవితాన్ని చూపించిన వాడే మా యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దేవుడై అని చెప్పి రోమపత్రిక 9:5 ఉంటుంది. పిలుపు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము. 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుషులు పోలికకు పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను రుక్తునుగా చేసుకొనేను. అంటే ఏంటి? ఇప్పుడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, ఎవరు స్వరూపం? దేవుని స్వరూపం. పరలోకమందున కన్న తండ్రి ఏ విధంగా అయితే ఆత్మ పోలికగా ఉంటున్నాడు, అదే స్వరూపాన్ని భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు మానవ దేహాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన స్వరూపం ధరించుకొని వచ్చిండు. ఆయన స్వరూపం ఏంటిది? ఆయన యొక్క గుణలక్షణాలు ప్రచురము చేయటానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుడు కదా? దైవ స్వరూపం ఆయన లేదనుకుంటున్నావా? చెప్పు. ఏంది ఆయన యేసుక్రీస్తు ప్రభువారు దైవ స్వరూపం అన్నబడుతున్న క్యారెక్టర్ మనకు ఎలా అర్థమవుతుందంటే, కుడి చెంప కొట్టిన వాడిని ఎడమ చెంప తిప్పుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. సిలువ వేసిన తరువాత తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరగరు, వీరిని క్షమించు అంటున్నాడు. అర్థమవుతుందా? అయితే నువ్వు చెప్పు, శత్రువును ప్రేమించగలిగిన గుణం నీ కాడ ఉంటుందా? యేసుక్రీస్తు ప్రభువారులో ఉన్నటువంటి దైవత్వం నీలో ఉందా? నీలో లేదు కదా. అలాంటప్పుడు మేము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటల యందు విశ్వసించి నమ్మినటువంటి వారము గనుకని నీవెవడివి యేసుక్రీస్తు ప్రభువారి మీద ఏలుబెట్టు చూపించటానికి, యేసుప్రభువారు దేవుడు కాదనటానికి, దేవుడనే ఒకడు గర్వంగా అహంకారముగా అనేవాడు అనటానికి నీకు ఎన్ని గుండెలు? ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడు తెలుసా? పాపులను క్షమించటానికి లోకానికి వచ్చినటువంటి వాడు. నీలాంటి నేరస్తులు అనబడుతున్న వారు, నీలాంటి మత ఛాందసవాదులు అనబడుతున్న వారు అందరూ యేసుప్రభువారి మీద నిందలు వేసినా సరే ఆ యేసుక్రీస్తు ప్రభువారు అన్నది ఒకటే, క్షమించమని. ఎంతటి పాపినైనా సరే యేసు ప్రభువారిలో ఉన్నటువంటి దైవగుణం ఏంటిదంటే క్షమించు. అదే మాకు యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించింది. సమాజంలో ఎవరి మీద పగ తీర్చుకోవద్దు, ఒకరి మీద ఒకరు పగ తీర్చుకోవద్దు, అందరిని ప్రేమపూర్వకంగా మంచి మనసుతో ప్రేమించండి, ప్రేమ కలిగి జీవించండి, ప్రేమ కలిగి బ్రతకండి, ప్రేమ కలిగిన వారై ఒక మనిషి కొరకు ప్రాణం పెట్టండి. ఒక మనిషిని రక్షించటానికి కొరకై నువ్వు ప్రేమ కలిగిన వాడు అవసరమైతే ఆ మనిషిని రక్షించటానికి కొరకై పాపంలో నుండి నీ దేహం అనేది బలిపోవాలి అని యేసుప్రభువారు మాకు నేర్పించిండు. కానీ కొట్టండి, నరకండి, చంపండి అని యేసుప్రభువారు మాకు నేర్పించలే. గనుక ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా కాదా చెప్పు. అపోస్తల కార్యములు 20 అధ్యాయం 28 వచనం కూడా చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యములు 20 అధ్యాయం 28 వచనం. అపోస్తల కార్యములు 20 అధ్యాయం
20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందును గురించి మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి, దేవుడు అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే దేవుడు అనబడుతున్న యేసు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే క్రీస్తు సంఘం. ఈనాడు క్రీస్తు సంఘాలు ఎన్ని ఉన్నాయి? 400 కోట్ల మంది అనబడుతున్న క్రైస్తవులు క్రీస్తును ధరించుకుని ఈ భూమి మీద బతుకుతూ ఉంటున్నప్పుడు యేసు అనేవాడు లేడు, సాధారణమైన మనిషి అనటానికి నీకెన్ని గుండెలు కరుణాకర్? బైబిల్ చెప్పిందా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, యేసుప్రభువారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇప్పుడు యేసుప్రభువారు దేవుడు కాదా? రాశాడు కదా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. యేసుప్రభువారు దేవుడు, ఆయన భూమి మీదకి వచ్చి మానవ దేహాన్ని ధరించుకుని వచ్చిండు, స్వరక్తం ఇచ్చిండు, ప్రాణం పెట్టిండు, బలైపోయాడు, తిరిగి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. దేవుడు గనుకనే. మరి నువ్వు దేవుడు కాదనటానికి నువ్వు ఏ గ్రంథాన్ని ఆధారం చేసుకుని చెబుతున్నావు? చెప్పయ్యా కరుణాకర్. బైబిల్ పట్ల నీకు ఆలోచన కానీ, బైబిల్ పట్ల వివేచన కానీ, నీకు ఇంకిత జ్ఞానమైన ఉంటుందా? నీకు చెప్పు. బైబిల్ జోలికి రాగకండి. మళ్ళా చెబుతున్న మత ఛందస్సవాదులారా, బైబిల్ జోలికి రాగకండి. యేసుప్రభువారు దేవుని కుమారుడు కాదంటున్నాడు. యేసుప్రభువారు దేవుని కుమారుడు కాదా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 28వ వచనం. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 28వ వచనం. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. కుమారుడు అనబడుతున్న ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే కుమారుడు అనబడుతున్నటువంటి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి అప్పగిస్తున్నాడు సంఘాన్ని. అప్పుడు కుమారుడు అనబడుతున్నటువంటి దేవుడు అప్పుడు ఏమంటున్నాడంట? తండ్రితోటి ఏకీభవించేసి సర్వం యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి అప్పగించిన తర్వాత ఆయనే తండ్రికి దాసోహమైపోతున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిప్పుడు? దేవునికి కుమారుడు అని ఉంది కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. పేతురు గారు రాసిన 2 పత్రికలు ఏముంది అక్కడ? పేతురు గారు రాసినటువంటి 2 పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, మొదటి అధ్యాయం 17వ వచనం. ఆయన మహత్యమును మేము కన్నులారు చూచిన వారమై తెలిపితిమి. పేతురు గారు ఉంటుంది ఇక్కడ. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం మహాదివ్య మహిమ నుండి ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పేసి పరలోకముందన్న కన్న తండ్రి అయినటువంటి దేవుడు ఒక శబ్దం ద్వారా వినిపించేటట్టు చేశాడని పేతురు గారు సాక్ష్యమిస్తున్నాడు. దేవునికి కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమవుతుందా కరుణాకర్? ఏ వాక్యాన్ని బట్టి నువ్వు అంటున్న యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదని? యోహాను గారు రాసినట్టు మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపము చేయించినటువంటి వాడు అపవాది సంబంధి యొక్క క్రియలను లయపరచుడు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎవరు ప్రత్యక్షమైంది ఇక్కడ? అపవాది సంబంధమైన క్రియలు. అంటే నువ్వు ఒక దెయ్యం పట్టిన వాడు కరుణాకర్, నీకు బాగా దెయ్యం పట్టింది. ఏ దెయ్యం చెప్పాల్సా అంటే ఆనాడు సేన అనబడుతున్నటువంటి వ్యక్తికి ఏమండి దెయ్యం పట్టిందన్నమాట. ఎన్ని దెయ్యాలు? సేన అనగానండి 6000 దెయ్యాలు. నీకు 6000 దెయ్యాలు పట్టలేదు కరుణాకర్. నీకు ఎన్ని దెయ్యాలు పట్టి తెలుసా? 1000 కంటే ఎక్కువ శాతం నీ మీద దెయ్యాలు అవగించనే గనకనే యేసుక్రీస్తు ప్రభువారు గురించి నీచంగా మాట్లాడుతున్నావు. నీలో చాలా దెయ్యాలు ఉన్నాయి. నీలో పడినటువంటి దెయ్యాలను వాక్యము చేత వదలగొట్టడమే మా యొక్క ధ్యేయం, మా యొక్క లక్ష్యం. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ వచనములు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక అపవాదన పడుతున్నవాడు ప్రారంభం నుండి వాడు పాపము చేయుచున్నవాడు గనుక పాపము చేయుచున్నవాడు అపవాది సంబంధి. నువ్వెవడివి తెలుసా? అపవాది సంబంధి గనుకని యేసుక్రీస్తు ప్రభువారు సమాధుల నుంచి తిరిగి లేపబడలేదు. ఆయన దేవుడు కాదు, దేవునికి కుమారుడు కాదు, అసలు సాధారణమైన మనిషి. యేసు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఒక క్యారెక్టర్ ఉందని బుద్ధిహీనంగా మాట్లాడుతున్నామంటే నీకు 1000 దెయ్యాలు పట్టినాయి.
ఆనాడు సేన అనబడుతున్న వాడికి 6,000 దెయ్యాలు పెడితే నీకు 1000 దెయ్యాలు పెట్టిన గనకనే నువ్వు అపవాది సంబంధివి గనక, నువ్వు అపవాది సంబంధం అనబడుతున్న నీవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అందుకే దేవుడు నిన్ను ఉద్దేశించి రాసిన మాట ఏంటిది? చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయమపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన అపవాది సంబంధమైన అనబడుతున్న క్రియలను నాశనము చేయటానికి, సమాధి చేయటానికి యేసుక్రీస్తు ప్రభువు అనబడుతున్నటువంటి దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. సాతానును జయించాడు. 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. తిరిగి మృత్యుంజయుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఆయన జయము పొందుతున్నాడు. మా యేసుక్రీస్తు ప్రభువారికి జయం కలుగునుగాక. ఆమేన్. అంత గొప్ప యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకొని ఆయన దేవుడు కాదు, దేవునికి కుమారుడు కాదంటావా? యోహాను సువార్త 3:16 యోహాను సువార్త 3:16 యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. చూసావా, నీవు నిత్య జీవానికి చేరుకోవాలంటే కరుణాకర సుగుణ, ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం, ఆయననే పరలోకానికి మూలమని నువ్వు విశ్వసించినప్పుడే పరలోకానికి నువ్వు చేరగలవు. అందుకే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, నిన్ను కూడా ప్రేమించుచున్నాడు. నువ్వు యేసు ప్రభువు ఎన్ని మాటలైనా, మనిషి కుమారుడు అనబడతావు, నువ్వు ఎన్నిసార్లు దూషించినా నీకు క్షమాపణ ఉంటుంది. నీ పాపాలు క్షమిస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ నువ్వు స్వీకరిస్తేనే కదా యేసుక్రీస్తు ప్రభువారిని. అర్థమవుతుందా? తాను అద్వితీయను పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం అనుకుంటూ కుమారుడు అనబడుతున్న యేసు ప్రభువారిని తండ్రి అనబడుతున్న దేవుడు ఈ లోకానికి పంపాడే. ఆయన దైవ కుమారుడు కాదా? దేవునికి కుమారుడు కాదా? దేవుడు కాదా? అజ్ఞానంగా మాట్లాడేసి దేవుని జ్ఞానాన్ని బొత్తిగా నువ్వు చదవకుండా, దేవుని జ్ఞాన పరిపూర్ణంగా నువ్వు వివేచించకుండా అసలు నువ్వు ఏ గ్రంథాన్ని చదివేసేసు దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు అంటున్నావు చెప్పు. మరి నీకు నేను ఒక విషయం చెబుతున్నా, బైబిల్ జోలికి రాగాక దయచేసి. నీ గ్రంథములు ఏముందో మీరు చెప్పుకోనండి, మీ గ్రంథములు గొప్ప విషయాలు చెప్పుకోనండి. బైబిల్ జోలికి రాగకండి. మళ్ళా చెబుతున్నాం, బైబిల్ జోలికి రాగకండి. బైబిల్ జోలికి నువ్వు వచ్చావు కనుకనే యేసు దేవుడు కాదా, ఆ యేసు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఒక క్యారెక్టర్ ఉన్నవాడు అన్నందుకే మాకు రోషం వచ్చింది, మాకు పౌరుషం వచ్చింది. అర్థమవుతుందా? గనుక నీలాంటి మూర్ఖులకు, నీలాంటి మత ఛాందస్వాదాలు అనబడుతున్న వారికి, అజ్ఞానంగా మాట్లాడుతున్న, మూర్ఖంగా మాట్లాడుతున్న మీ అందరికీ సమాధానము చెప్పటానికి ఇదిగో దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. గనుక మేము చెబుతున్న విషయం ఏంటిదంటే, యేసుప్రభువారు దేవుడు, దేవునికి కుమారుడు, సజీవుడై మృత్యుంజయుడై తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారికి జయం కలుగునుగా. కానీ ఈనాడు గొప్పగా చెప్పుకుంటున్నామంటే గల కారణం ఆయన ప్రాణత్యాగ మా జీవితాలకు విలువైనది. అర్థమవుతుందా? ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన తత్వం అన్నది మా యేసు ప్రభువారిలో ఉంటుంది. కరుణాకర్, ఇంకొకసారి మా యేసుక్రీస్తు ప్రభువారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. ఒకవేళ నువ్వు మాట్లాడావా, దేవుడు అన్ని చూస్తున్నాడు, అన్నిటిని వివేచిస్తున్నాడు. నీ గుండెలు ప్రవహించుచున్న రక్తాన్ని ఆ దేవుడు ఎప్పుడు ఆపివేస్తాడు కరుణాకర్ నీకు తెలియదు. మళ్ళా చెబుతున్నాం, దైవద్రోహిగా మారగాకు. ఇతర గ్రంథాల జోలికి వద్దు. మన రాజ్యాంగాన్ని నువ్వు గౌరవించటం లేదు. అర్థమవుతుందా? రాజ్యాంగాన్ని గౌరవించి దైవికంగా చక్కగా ఇతర గ్రంథాల జోలికి రాకుండా, మా విశ్వాసాలకు సంబంధించిన గ్రంథం జోలికి రాకుండా, నీ విశ్వాసానికి సంబంధించిన గ్రంథం జోలికి నువ్వు వెళ్ళి చెప్పుకో. మీ గ్రంథాన్ని మేమేమనం, మీ గ్రంథం జోలికి మేము రా. మా గ్రంథంలో ఏముంది అదే చెప్పుకుంటాం. మా గ్రంథాన్ని నువ్వు విమర్శించినందుకే ఇదిగో నీకు నేను క్వశ్చన్కు ఆన్సర్ ఇస్తున్నా. నువ్వు మారుతావని, యేసుప్రభువును సంపూర్ణ రక్షకుడు స్వీకరిస్తావని, సంపూర్ణమైనటువంటి పాప క్షమాపణ నువ్వు పొందుతావని మంచి మనసుతో నేను కోరుకుంటున్నా. ఇంకొకసారి యేసుప్రభువారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదని ప్రభుపేట హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.